హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, కామెంట్ పెడుతున్నారు, వీడియోస్ రావట్లేదక్క. అంటే వీడియోస్ పెట్టాలని ఉన్నది నాకు కూడా. కాకపోతే నాకు వీడియోస్ తీయడానికి అంటూ సపోర్టు అంటే పిల్లలు అయితే ఊకే పిల్లల్ని ఇబ్బంది పెట్టలేము కదా. అందుకని ఇక వీడియోస్ తీయడానికి అయితే సపోర్ట్ మా ఆయన ఉంటేనైతే నేను ఫ్రీగా తీసుకోగలుగుతా. కాకపోతే ఇక మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి రావాలి, ఇక అది ఇది పని, ఇక అది ఇది బాగా బడన్ పడుతుంది కాబట్టి ఇక నేను ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు అనమాట. మరి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక 8 గంటలు ఇక డ్యూటీ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియోస్ అంటే బాగుండదు కదా. అందుకని అయితే ఇక టైం కుదిరినప్పుడు మాత్రమే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. చూడండి ఫ్రెండ్స్, పెట్టే వీడియోస్కైనా కూడా ఒక లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు అయితే మీరు ఇచ్చే లైక్ అనేది మా వీడియో అనేది కొద్దిగా వ్యూస్ అనేది వస్తాయి అన్నమాట. కొత్త ఛానల్లో తగ్గినాయి, పాత ఛానల్లో తగ్గినాయి వ్యూస్ అయితే ఏంటిదో కూడా అర్థం కావట్లేదు. ఇంతకుముందు అయితే వీడియోస్ అసలు ఎట్లా తీయాలో కూడా నాకు తెలియకపోయేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే పర్లేదు, కొద్ది గొప్ప అన్న తీసుకోగలుగుతున్నా, ప్లస్ పిల్లలతో కూడా తీపియగలుగుతున్నా. ఇంతకుముందు అయితే అసలు నాకేం రాకుండా ఉండే, మా ఆయనే ఇక కొద్దిగా అటో ఇటో అలవాటు చేసిండు, నేర్పిండు. అందుకని కొద్దిగా పర్లేదు ఇప్పటివరకు అయితే. ఇంకా నేనైతే ఛానల్ అయితే అంటే ఇక మా ఆయన లేనప్పుడు, మా ఆయన వీడియో తీయనప్పుడు ఇట్లా మెయింటైన్ అయితే చేయగలుగుతున్నా, నేనంటూ పెట్టగలుగుతున్నా వీడియో. అంటే దానికి కారణం మా ఆయనే అనమాట. ఎందుకంటే ఇంతకుముందు అసలు నాకు యూట్యూబ్ అంటేనే ఏంటిదో తెలియదు, అలాంటిది ఇప్పుడైతే ఇక పర్లేదు అనమాట. ముందైతే వీడియోస్ యూట్యూబ్లో ఎలా పెట్టాలో కూడా తెలియకపోయిండే ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ తీసుకునేటోళ్ళము. అది సెకండ్ షిఫ్ట్ అయినా సరే, నైట్ షిఫ్ట్ అయినా సరే, ఫస్ట్ షిఫ్ట్ అయినా సరే. ఇక సెకండ్ షిఫ్ట్ అయితే మార్నింగే తీసుకునేది, 2 వీడియోలు లేకపోతే 4 వీడియోలు అట్లా తీసుకునేటోళ్ళము. ఇప్పుడు ఒక వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక అంటే ఇక మా ఆయనను కూడా ఇబ్బంది పెట్టలేను ఫ్రెండ్స్. అందుకని ఎందుకంటే ఇక తనకి ఆ డ్యూటీ మెయిన్ కదా. మన ఈ వీడియోస్ అంటే మన వైరల్ అయితే, వీడియోస్ వైరల్ అయితే మనకి ఏ పని కూడా అవసరం లేదు. అంటే ఇక మామూలుగా డైలీ వ్లాగ్స్ అయినా పెట్టుకుంటూ వెళ్ళాలి, ఛానల్ అయితే రన్ చేయాలనేసి అయితే ఇక మామూలుగా నేను పెట్టుకుంటూ పోతాము. ఇక మా ఆయనని వీడియోస్ అన్ని నేనైతే ఇబ్బంది పెట్టలేను. అందుకని ఇక మా ఆయన డ్యూటీ మా ఆయన చేసుకుంటుండు. ఫ్రీ టైం కేటాయించినప్పుడు మాత్రమే వీడియోస్ అయితే తీస్తామన్నమాట. ఇక అంటే అది మంచి వీడియోస్ వస్తాయి అనమాట. మా ఆయన ఎంట్రీ అయితే మాత్రం మంచి వీడియోస్ వస్తాయి. ఇక ఇట్లాంటివి అంటే ఇక నేను మామూలుగా అయితే నార్మల్ వ్లాగ్స్ అయితే తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఇంతకుముందు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే అసలు మాకైతే వ్యూస్ అయితే సరిగ్గా రానే రాలేదన్నమాట. మామూలుగా ఇప్పుడు ఈ ఛానల్లో అయితే ఏ ఒక్క వీడియో కూడా వైరల్ అయింది ఏమీ లేదు. ఏ వీడియో వైరల్ అయిందంటే నేను కిచెన్ టూర్ ఒకటి చేసిన, ఆ కిచెన్ టూర్ అయినా కూడా 12,000 మాత్రమే పోయింది. ఎక్కువ అయితే అసలు పోలేదు. ఇక కొంతమంది అయితే పోతూ ఉంటాయి, ఒక 20-30 వేలు అట్లా పోతాయి. కానీ నాకైతే చాలా అనుకున్నా, నేను 12,000 అయినా కూడా అది నాకు చాలా అనుకున్నా. పర్లేదు అమ్మ, నేను తీసిన ఈ వీడియో కూడా 12,000 పోయింది అనేది నేనైతే షాక్ అయినా అనమాట అప్పుడు. కానీ ఆ వీడియో పోయినాకనే సబ్స్క్రైబర్స్ అయితే ఎంతమంది 600-700 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఆ తర్వాత అయితే షార్ట్స్ అయితే షార్ట్స్ పెట్టడం వల్ల అయితే ఇక 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిన తర్వాత అయితే ఇక మళ్ళీ లెంత్ వీడియోస్, ఇక మానిటైజేషన్ అయినాక లెంత్ వీడియోస్ అయితే తీసుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్. ఇక షార్ట్స్ బంద్ చేసినప్పుడు ఇక షార్ట్స్ బంద్ చేసి లెంత్ వీడియోల మీద అయితే పడ్డా అనమాట. ఇక లెంత్ వీడియో తీసుకుంటూ వచ్చిన, అదైనా కూడా మానిటైజేషన్ కాకముందు మినిమం వచ్చేసి 5-6 నిమిషాలు తీస్తే చాలు ఫ్రెండ్స్. నా ఒపీనియన్ అయితే అదనమాట. 5-6 నిమిషాలు తీస్తే చాలు. ఎందుకంటే ఆ 5-6 నిమిషాలైనా కూడా కొంచెం పూర్తిగా చూస్తారు కదా. అందుకని ఒక 10 నిమిషాలు అట్లా తీస్తే ఏంటంటే లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు అనమాట. అందుకని ఎక్కువ చూడరు. ఎందుకంటే మనం పెట్టిందే కొత్త కాబట్టి ఇక వాళ్ళు ఎక్కువ లెంత్ పెట్టినామనుకో వాళ్ళు చూడరు. ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు అన్నమాట. స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏంటంటే మంచిగా వాళ్ళకు కూడా అర్థం కాదు. అర్థమయ్యే ముచ్చట మనం ఏదైనా కూడా 4 నిమిషాలైనా కూడా మనం కరెక్ట్గా చెప్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. మన ఛానల్ నెక్స్ట్ టైం చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక నేను కోరుకునేది కూడా అదే ఫ్రెండ్స్. అసలు నేను మంచి వీడియోస్ తీయాలని నేను కూడా ఎంతో ప్రయత్నిస్తాను. కాకపోతే నాకు కొంచెం అటు ఇటు ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అయితే నేను తీయలేకపోతున్నా. తీసిన వీడియో అయినా కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. ఇక అందువల్ల కూడా కొంతమంది నచ్చిన వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా థ్యాంక్ యూ అండి అందరికైతే.
ఇంకా మన కొత్త ఛానల్లో వచ్చేసి అయితే వీడియోస్ అయితే పర్లేదు, ఆ ఛానల్లో వ్యూస్ కూడా పర్లేదు, మంచిగానే వస్తున్నాయి. అవి వచ్చిన వ్యూస్ అయినా కూడా చాలా అనుకుంటున్నాను నేనైతే. కొత్త ఛానల్, పాత ఛానల్ వచ్చేసి అయితే వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్, అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. సబ్స్క్రైబర్లు పెరిగిరు కాదనట్లేదు, కొంతమంది కంగ్రాచులేషన్స్ అక్క 20,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేసి అయితే అంటున్నారు. కాకపోతే మాకు సబ్స్క్రైబర్లు పెరిగిరన్న సంతోషం కంటే వ్యూస్ రావట్లేదన్న బాధ అయితే ఎక్కువ ఉందన్నమాట. వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేది కూడా అర్థం కావట్లేదు. ఈ మధ్యలో అయితే కొంచెం వ్లాగ్స్ సరిగ్గా తీయలేకపోవడం వలన దేనివల్ల అనేది అయితే తెలియట్లేదు. రెగ్యులర్గా వ్లాగ్స్ పెడితే ఏంటంటే మన ఛానల్ అనేది యూట్యూబ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదు, ఒకరోజు తప్పించి ఒక రోజు, లేకపోతే 3-4 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి పెడితే మాత్రం మన ఛానల్ అనేది ఇక యూట్యూబ్లో అయితే కనబడదు ఫ్రెండ్స్. ఇక నేను చెప్పి అంటే నేను అనుకున్న అంటే యూట్యూబ్లోకి వచ్చిన దగ్గర నుంచి అయితే నేను ఏమంటారు నేను అనుభవించిన అవి ముచ్చట్లు అనమాట మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక అంటే 2-3 ముచ్చట్లు ఉన్నా కూడా అవి మీతో షేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని అయితే చెప్తున్నాను. నేను చెప్పిన ఈ 2-3 టిప్స్ అయినా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.